అలానే మిస్ఎస్లో 2 వారాల క్రితం నేను గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందని చెప్పి ఒక వీడియో చేశాను. అది కూడా నేను నా సొంత అభిప్రాయాల్ని మీకు తెలియజేయలేదు. అంతర్జాతీయంగా నిపుణులు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ అభిప్రాయాల్ని జోడిస్తూ నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. మార్కెట్ తగ్గుతూ వస్తుంది స్వల్పంగా. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ వచ్చింది. పాదరసంతో గోల్డ్ తయారు చేయొచ్చు అని. ఇది అమెరికా చెప్పింది. అమెరికా స్టార్టప్ కంపెనీ చెప్పింది. ఇది మార్కెట్లోకి వస్తే నిజంగానే బంగారం రేటు సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా తులం బంగారం 20,000కు వచ్చిన ఆశ్చర్యపోతుంది. ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు మీకు. స్టార్టప్ కంపెనీ పాదరసంతో గోల్డ్ తయారు చేసే దాంట్లో సక్సెస్ అయింది. సక్సెస్ అయినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ అంతర్జాతీయంగా బయటకు వచ్చేసింది. ఇది మార్కెట్లోకి వస్తే గనక 20,000కు ఖచ్చితంగా తులం బంగారం రాక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది గోల్డ్ నిపుణులు అంతర్జాతీయంగా ఉండేటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇంకొక వైపు గోల్డ్కు సంబంధించిన ఇంకొక అప్డేట్ స్టాక్ మార్కెట్లో ఉంది. ఈటీఎఫ్ ఫండ్స్ని గోల్డ్లోకి చేంజ్ చేసుకునేటట్టు పెట్టారు. ఆ వెసులుబాటు ఇంకా కల్పించలేదు. అది కల్పిస్తే కనుక కొంత స్వల్పంగా గోల్డ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇటీవల నేను ఆ రిపోర్ట్ కూడా నేను మీ ముందు ఉంచాను. మళ్ళీ ఇంకోసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, స్థిరంగా వస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా, అలాగే భౌగోళిక పరంగా, అలాగే వాణిజ్యపరంగా కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ రేట్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. పైగా కేజీల కొద్దీ బంగారం తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేశారు, భారతదేశంలో కూడా కొనుగోలు చేశారు. లిక్కర్ డబ్బుతోటి, శాండ్ డబ్బుతోటి, మైనింగ్ డబ్బుతోటి. ఇలా కొంత పర్టికులర్గా కొంతమంది ఒక 20 మందో 30 మందో కొంతమంది లోపల ఉండేటువంటి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశారు. అందుకే సర్వేల్లో కూడా నిజమైనటువంటి వినియోగదారులు తగ్గుముఖం పట్టారు గత ఏడాది కంటే కూడా. కానీ గోల్డ్ అమ్మకాలు ఏమో ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటి? కేజీల కొద్ది బంగారం అవినీతి పరులకు వెళ్ళిపోయింది. ఇలా అవినీతి పరులు ఎంత కొనుగోలు చేసినప్పటికీ పాదరసంతో తయారు చేస్తున్నటువంటి గోల్డ్ మార్కెట్లోకి వస్తే భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇది మహిళలకి నిజంగా గుడ్ న్యూస్. అయితే అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం చెప్పలేకపోతున్నాం, కానీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీ ఇది సక్సెస్ అయింది ఆ ప్రయోగంలో. సో ఆ ప్రయోగం ఎలా చేశారో, ఎలా సక్సెస్ అయింది అనేది నేను మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అంతర్జాతీయంగా ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. చూడండి, పాదరసంతో బంగారం. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ప్రకటన. సిలికాన్ వ్యాలీ, అమెరికాలో సిలికాన్ వ్యాలీ, మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. వాళ్ళు స్టార్టప్ కంపెనీ అక్కడ ఉంది. న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్తో మేలిమి బంగారం తయారీ. మేలిమి బంగారం అంటే 24 క్యారెక్టర్లు. సిలికాన్ వ్యాలీకి చెందిన మారథాన్ ఫ్యూజన్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. పాదరసాన్ని బంగారంగా మార్చేటువంటి సాంకేతికతను అభివృద్ధి చేశామని వెల్లడించింది. తమ ప్రయోగాలు కార్యరూపం దాలిస్తే బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. అయితే పాదరసంతో తాము తయారు చేసేది మేలిమి బంగారమే అయినా ఫ్యూజన్ రియాక్టర్ వినియోగం కారణంగా 14 నుంచి 18 ఏళ్ల వరకు అందులో రేడియో ధార్మికత ఉండే ప్రమాదం ఉందని, అప్పటి వరకు దీన్ని వాణిజ్యపరంగా వినియోగించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. పాదరసం 198 అనే ఐసోటోప్ను తొలుత పాదరసం 197గా మార్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాన్ని బంగారం 197 ఐసోటోప్గా రూపాంతరం చెందేలా చేయవచ్చని మారథాన్ ఫ్యూజన్ వెల్లడించింది. మూలకాల మార్పిడి అంటే న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్ ద్వారా ఇది సాధ్యం అని పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా ఏటా 5,000 కిలోల మేరకు బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది. సో 5,000 కిలోల బంగారం సంవత్సరానికి తయారు చేస్తాం. మారథాన్ ఫ్యూజన్ స్టార్టప్ ఇప్పటి వరకు $6 మిలియన్ పెట్టుబడులు, $4 మిలియన్ ప్రభుత్వ నిధులను సాధించడం గమనార్హం. సో అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కూడా దీనికి $6 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. గవర్నమెంట్ కూడా $4 మిలియన్ పెట్టుబడి పెట్టింది. అంటే ఏడాదికి 5,000 కిలోల బంగారాన్ని ఈ ప్రక్రియ ద్వారా తయారు చేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటివన్నీ వస్తే కనుక ఖచ్చితంగా
బంగారం రేటు తగ్గుతుంది. నేను రీసెంట్గానే కేజీఎఫ్ కోలార్ బంగారపు గనులని మళ్ళా తవ్వి తీస్తున్నారు. కోలార్కి సంబంధించినటువంటి బంగారపు గనులను గతంలో తవ్వారు, ఇప్పుడు మళ్ళీ తవ్వి తీయడానికి మళ్ళీ సిద్ధం అవుతున్నారు. సో దాని నుంచి పెద్ద ఎత్తున బంగారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా బంగారపు గనులు కనుగొన్నారు, అక్కడ కూడా తీస్తున్నారు. అనంతపురంలో ఉండేటువంటి కొన్ని పాకెట్స్లో కూడా బంగారపు గనులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ చాలా వేగంగా జరుగుతుంది. భూగర్భంలో ఉండేటువంటి ఖనిజాలను బయటికి తీసేటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగా బంగారపు గనులు కొన్ని చోట్ల భారీగా బయటపడ్డాయి భారతదేశంలో. వాటిని బయటికి తీసుకురాగలిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బంగారం రేటు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా అంచనా వేస్తున్నారు, బంగారపు అంతర్జాతీయ నిపుణులే అంచనా వేస్తున్నారు, నేను కాదు. వాళ్ళు చెప్తున్నటువంటి దాన్నే నేను చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా బంగారు గనులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. అలాగే ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో ఈ మధ్య కాలంలో బంగారపు గనులను పెద్ద ఎత్తున కనుగొన్నారు. సో బంగారపు గనుల నుంచి తీసేటువంటి బంగారం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ల్యాబ్లో పాదరసాన్ని ఉపయోగించి తీస్తున్నారు బంగారం. సో ఇది మన కళ్ళకి కనిపిస్తూ ఉంది. ఒక ఇండస్ట్రీగా ఈ బంగారాన్ని మనం చూడబోతున్నాం. 5,000 కిలోలు ఏడాదికి తయారు చేయొచ్చు అని అంటే ఇది స్టార్టప్ కంపెనీ. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది, కెపాసిటీ పెంచుకుంటూ పోతుంది. సో పాదరసం ఉంటే చాలు, పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయొచ్చు, మేలిం బంగారాన్ని అని చెప్తున్నారు. కాకపోతే కొంత రేడియేషన్ ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారు. దానివల్ల మేలిం బంగారం తయారు చేయబోతున్నారు. ఇది ఒక శుభసూచకము. ఇది రాబోయేటువంటి రోజుల్లో బంగారం మార్కెట్ మీదనే ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇక మ్యూచువల్ ఫండ్లు బంగారం వెండి. మ్యూచువల్ ఫండ్లలో బంగారం వెండి ధరలను ఇంతకుముందు లండన్ బేస్ చేసుకొని దాన్ని నిర్ణయించేవాళ్ళు, దాని ధరని. ఇక నుంచి మన వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో బెంచ్ మార్క్గా మన బాంబే మార్కెట్, మన ఎక్స్చేంజ్ ట్రేడ్ కమోడిటీ డెరివేటివ్స్ ఈటీసీడీ ఇలోహాల్ ఫ్యూచర్ ట్రేడింగ్ ముగింపు ధరలను ఉపయోగిస్తున్నాయి. ఈ రెండింటికి విలువ నిర్ణయించే పద్ధతులు కూడా మారుతున్నాయి. సో ఈ పద్ధతులు కనుక మారితే కనుక ఈ బంగారం దేశీయ కమోడిటీకి సంబంధించి బంగారం వెండికి సంబంధించినటువంటి ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు మార్కెట్ను దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నుంచి లండన్ మార్కెట్ మనకి బెంచ్ మార్క్ కాదు, మన మార్కెటే మనకి బెంచ్ మార్క్ కాబోతుంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం బంగారానికి. ఇది మహిళలకి బాగా సంతోషపెట్టేటువంటి న్యూస్. పాదరసంతో బంగారం ఇది కనుక తయారైతే ఇక ఆ కంపెనీ ఏదైతే ఉందో సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీ, అది మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది. మనం మామూలుగా వస్తువులు తయారు చేస్తుంటారు కదా, అలానే అదే పద్ధతిలో ఇప్పుడు బంగారం తయారు చేయడానికి కూడా సిద్ధమవుతుంది. వాణిజ్యపరంగా ఫస్ట్ అయితే దీన్ని ఉపయోగిస్తారని అంటున్నారు, ఆ తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తారంటున్నారు. సో ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇది ఎంతో దూరంలో లేదు మార్కెట్లో రావడానికి. ఖచ్చితంగా త్వరలోనే మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులు కూడా సేకరించారు. కాబట్టి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత బంగారం తులం రేటు మీకు 20,000, 25,000కి మించి ఉండదు. ఇది అంతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.